మనం జిమ్కి స్టార్ట్ అవ్వబోతున్నాం. దగ్గరే 200 మీటర్స్ నియర్ బై. రండి జిమ్కి వెళ్దాం, పోదాం. లెట్స్ గో గైస్. మనం జిమ్కి వచ్చేసాం. జిమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈరోజు మంది చెస్ట్ వర్కౌట్. చాలా రోజుల తర్వాత మళ్ళీ జిమ్కి వచ్చి జిమ్ చూసి చాలా రోజులు అయింది. చేసి చూద్దాం ఎలా ఉంటుందో. జిమ్ లోపలికి వెళ్ళే ముందు వార్మప్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఇంజురీస్ అవ్వకుండా మంచిగా ఉంటుంది, లేదంటే ఇంజురీస్ అయ్యే అవకాశం. ఈరోజు మంది చెస్ట్ వర్కౌట్. డంబుల్ బెంచ్ ప్రెస్ ఫస్ట్. ఎందుకంటే డంబుల్ బెంచ్ ప్రెస్ అనేది చెస్ట్ పైన మంచిగా వెయిట్ పడుతుంది. మమ్మ నేనేం చెప్తున్నాను అర్థం కావట్లేదు కదా. ఎవడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. మీరు ఏది చేయాలనుకుంటారో అదే చేయండి. ఎందుకంటే వాడు చెప్పేది వీడు చెప్పేది నమ్మి మోసపోకండి జిమ్లో మాత్రం. ఎందుకంటే ట్రైనర్ చెప్పేది అనేది కంపల్సరీ. వాడు ఇలా చెప్తున్నాడు, నేను ఇలా చెప్తున్నాను అంటే అవ్వదు. ఒక్కొక్క ట్రైనర్కి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఎందుకంటే మీరు ట్రైనర్ నమ్మండి, బయట వీడియోలు చూసి ఇలా కాదు. సరే, ఇప్పుడు బెంచ్ ప్రెస్ స్టార్ట్ చేద్దాం. ఈ బెంచ్ ప్రెస్ ఎలా ఉంటుందో చూద్దాం. అయిపోయింది. సింపుల్ గైస్, ఏముండదు, చేసేవచ్చు. పాసిబుల్ అని మీరు కూడా జిమ్కి వచ్చి ట్రై చేయండి. జిమ్లో బాడీ బిల్డ్ చేయడానికి బాడీ ఉండాలి మామ, అందరికీ కంపల్సరీ. బెంచ్ ప్రెస్ సెకండ్ సెట్ స్టార్ట్ చేద్దాం. మరి చూద్దాం, చేద్దాం. నాకు కొంచెం నచ్చిందమ్మయ్యా, ఏమనుకోకుండా. వాయిస్లో ఏం క్లారిటీ లేకపోయినా కొంచెం అర్థం చేసుకోండి. ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ మాయా, ఇది కొంచెం కేర్ఫుల్గా చేయండి, జాగ్రత్తగా. ఎందుకంటే కొంచెం హార్డ్ ఉంటుంది. Phantom.